దాదాపు మీరు ఇండస్ట్రీకి వచ్చి 30 years పైన అవుతుంది అనుకుంటా. 35 ఏళ్ళు అయిందండి. 35 ఏళ్ళు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే 24+1 అండి. అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమా రంగంలో. ఈ +1 అంటే ఏంటంటే సినిమా జర్నలిజం. ఈ +1 అనేది దీనికి కలపొచ్చు అంటారా లేదంటారా? అసలు 25 క్రాఫ్ట్ చేయొచ్చు కదా సినిమా దీంట్లో? అది చెయ్యాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందండి. అది ఫిలిం జర్నలిస్టులు యాక్చువల్ అంటే జర్నలిస్టులు ఇదివరకు ఏంటంటే పిఆర్ఓలు చేసేవాళ్ళు. ఆ పిఆర్ఓల్ని ఒక క్రాఫ్ట్గా చేసి ఇండస్ట్రీలో ఇంక్లూడ్ చేయాలని ఎప్పటి నుంచో ఉందండి. అది జర్నలిస్టులు అని కాదు, పిఆర్ఓలు చేయమని ఎప్పటి నుంచి పాత దాదాపు 20 ఏళ్ళ నుంచి అది ఉంది. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. అసలు సినిమా జర్నలిస్ట్ పాత్ర ఏంటి సినిమా రంగంలో అభివృద్ధిలో? ఒక మంచి సినిమాని జనాన్ని తీసుకెళ్లడంలోనూ, ఒక సినిమాలోని మంచి చెడులు చెప్పడంలోనూ జర్నలిస్టు బాధ్యత చాలా ఉంటుందండి. డెఫినెట్గా అంటే ఇప్పుడు అంటే బిగినింగ్లో డేస్లో జర్నలిజానికి ఎక్కువ గౌరవం ఉండేది, జర్నలిస్ట్ మాటకి వాల్యూ ఉండేదండి. ఏదన్నా చేసే ముందు జర్నలిస్ట్ని సంప్రదించడం, జర్నలిస్టులు పాల్గొనడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే జర్నలిస్టు ఒక ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోయింది. డెఫినెట్గా జర్నలిస్టు కీలకమైన పాత్ర అండి. మీది ఎక్కడండి అసలు స్వగ్రామం ఎక్కడ? మాది గుడివాడ అండి, కృష్ణా జిల్లా గుడివాడ. ఏఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ వరకు చదివాను, బీకామ్. నేను జర్నలిస్ట్ అవుతానని అసలు ఎందుకంటే బీకామ్ ఆ రోజులో బీకామ్ చేస్తే బ్యాంక్ ఉద్యోగం గ్యారంటీ అనేవాళ్ళు. నేను కూడా బ్యాంకుగా ఆఫీసర్గాను క్లర్క్గాను సెటిల్ అవుతాననే ఉద్దేశంతో బీకామ్ చేశాను. అనుకోకుండా నేను హైదరాబాద్ రావడం వచ్చింది. అనుకోకుండా జర్నలిస్ట్ అయ్యాను. నేను జర్నలిస్ట్ కావాలని ఎప్పుడు అసలు జర్నలిస్ట్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు కూడా, ఆలోచన లేదు, అనుకోలేదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు? నేనంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చానండి. ఇప్పటికే పెళ్ళి అయిపోయింది మీకు? నేను డిగ్రీ అయిన 6 monthsకి మ్యారేజ్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మా ఊరి చేతను ఒకతను నారాయణ అని ఒకసారి నాకు దారిలో కలిసాడు. కలిసి ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయట్లేదు, ట్రై చేస్తున్నాను, నా జాబ్ కోసం ట్రై చేస్తున్నానంటే, నువ్వు ట్రాన్స్లేషన్ చేయగలవా అని అడిగాడు. ఇంగ్లీష్ టు తెలుగు చేయగలని చేస్తాను. అయితే అప్పుడు ఈ వారం అని ఈనాడులో పాప కార్టూనిస్ట్ ఉండేవాడు. ఈనాడు నుంచి ఆయన బయటకు వచ్చేసి ఒక పత్రిక పెట్టాడు ఫ్రెండ్స్తో, ఈ వారం అని ఒక పక్షపత్రిక, పొలిటికల్, సినిమా అన్నీ దానిలో ఉంది. ఆయన పెట్టాడు. దానిలో సబ్ ఎడిటర్ పోస్ట్ అయితే ఖాళీ ఉంది, నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను తీసుకెళ్తానంటే, సరే మనకేంటంటే ఏదో ఒకటి ఉద్యోగం కావాలి, నేను జర్నలిస్ట్ అవ్వాలని కాదు, ఉద్యోగం కావాలి అని సరే అని వెళ్ళాను. వెళితే ఆయన ఒక ఆర్టికల్ ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చి, ఇది ట్రాన్స్లేట్ చేయండి, చేసి మీకు ఓకే అనుకుంటే నేను జాబ్ ఇస్తాను. సరేనని ఆర్టికల్ ఏంటంటే, చిల్లర కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ కనుమరుమైపోతాయి, ఇక ముందు ఉండదు అని ఒక ఆర్టికల్. అంటే కనుమరుగవుతున్న చిల్లర మహాలక్ష్మి అని హెడ్డింగ్ పెట్టి రాశాను ఆర్టికల్. ఆయనకి నచ్చింది, వెంటనే దాంట్లో చేరాను. దానిలో చేరిన ఒక 3-4 months చేసిన తర్వాత, ఎంత ఫస్ట్ మంత్ శాలరీ ఎంత మీది? నాది 200 rupees అండి అప్పుడు. ఏ సంవత్సరం ఇది? 1983, 82లో 3 months 4 months చేసిన తర్వాత, దానిలోనే భవానీ అని డిజైనర్ ఉండేవారు. ఆయన చెప్పి, ఎంతకాలం దీంట్లో 200 ఫ్యామిలీ ఉందని, పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, ఖర్చులు 200 సరిపోతాయి, నువ్వు ఆంధ్రజ్యోతిలో ట్రై చేసుకోమని చెప్పాడు. ఆంధ్రజ్యోతిలో ట్రై చేశాను, కుదరలేదు. అప్పుడు ఉపేంద్ర గారిని ఆంధ్రజ్యోతిలో సీనియర్ కరస్పాండెంట్ ఉండేవాడు. ఆయన ఫ్రెండు, ఆయన ఫోన్ చేస్తే, ఒకసారి ప్రస్తుతానికి ఖాళీ లేవమ్మా, ఏమన్నా ఉంటే చెప్తాను. అదే టైంలో కందనాథ్ చెన్నారెడ్డి గారు పల్లకి వారపత్రిక ఆంధ్రభూమిలోంచి బయటకు వచ్చేసి పల్లకి వారపత్రిక స్టార్ట్ చేస్తాను, ఇంకా మొదలవ్వలేదు, పెట్టాడు ఆఫీస్ తీసుకుని. టైంలో ఈయన భవానీ గారు నాకు సజెస్ట్ చేసి, అక్కడికి వెళ్ళి ట్రై చేయంటే ట్రై చేశాను. వెంటనే ఇక్కడ చేశాను. 200లలో 300 రూపాయలు అయింది. కందనాథ్ చెన్నారెడ్డి, శివప్రసాద్ గారు ఎడిటర్ అక్కడ. ఒక పల్లకి అది ఒక సంచలనం అయింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆంధ్రభూమిలో కనకామరాజు గారు ఎడిటర్గా ఉండేవారు, శిఖరాజు గారు అంటారు. ఆయన ఇప్పుడు ఎండమూరి వీరేంద్ర, తులసిదళం, మల్లాది, వీళ్ళందరూ దాంట్లో మంచి పోటీ పడుతూ ఉండేవాడు అక్కడ. వాళ్ళందరికీ ఆయనతో గొడవ వచ్చింది. వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకున్న టైంలో పల్లకి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనిపించేది. అందుకని నేను మల్లాది గారిని, ఎండమూరి గారిని
చందు సోమబాబు అని ఉండేది. వీళ్ళందరి పేర్లు వింటాం కదా, ఇప్పుడు చూడలేదు. వాళ్ళందరూ మా పల్లకి ఆఫీస్కి వచ్చేవాళ్ళు. వాళ్ళతో అక్కడ నాకు అట్లా పరిచయం అయింది. వాళ్ళందరూ పల్లకిని సపోర్ట్ చేశారు. పల్లకిలో నేను యాక్చువల్గా అన్ని పనులు చేసేవాడిని, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి. ఎందుకంటే మా శివప్రసాద్ రెడ్డి గారు మా గురువు, నా తొలి గురువు ఆయన. ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు అన్ని పనులు. నేను కంపోజింగ్ సెక్షన్కి వెళ్ళి కంపోజింగ్ చేయించడం, కథలు. ఈ కంపోజింగ్ ఉందండి, కంపోజింగ్ సిస్టమ్ ఉంది అప్పుడు, కంప్యూటర్లు అప్పుడు రాలేదండి, రాలేదు అప్పటికి రాలేదు. ఎండమూరి వీరేంద్రనాథ్ దగ్గరికి వెళ్ళి ప్రతి వారం సీరియల్ వారం రాసి ఇచ్చేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి సీరియల్ ఎపిసోడ్ ఆ వారానికి సంబంధించి తీసుకోవడం, కరెక్ట్ చేసుకోవడం. అట్లాగే రైటర్స్ అందరితో మాట్లాడటం, ఇవన్నీ పనులు మొత్తం. రైటర్స్కి కరస్పాండింగ్ వాళ్ళందరికీ రెమ్యునరేషన్ పంపడం, ఆఫీస్ వర్క్ మొత్తం అన్ని, ఫీల్డ్ వర్క్ అన్నీ నేను చేసేవాడిని. ఆ టైంలోనే సినిమా అనేది నాకు కొంచెం బేసిక్ మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సినిమా షూటింగ్స్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చేది అప్పుడు కవరేజ్కి వెళ్తే, ఒకసారి విఎస్ఆర్ స్వామి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు, సినిమాటోగ్రాఫరు. పద్మాలయ స్టూడియోలో ఓపెనింగ్ అది. విఎస్ఆర్ స్వామి గారి సినిమా ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్, 3D ఫిల్మ్ అది ఓపెనింగ్కి పిలిచారు. నేను వెళ్ళాను. అక్కడే నేను జయమాలిని ఫస్ట్ టైం చూస్తాం. ఆవిడ నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది జయమాలిని. ఆవిడతో నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడే వెళ్ళినప్పుడు సరదాగా మాట్లాడి, అప్పుడు మంచి పీక్లో ఉంటుంది ఆవిడ, చాలా పీకు. 84 ఐ థింక్, 84-85 అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ జయమాలిని చేశాను. స్పాట్లో అండి. ఇప్పుడు ఎలాగా ఈ అపాయింట్మెంట్లు, పిఆర్ఓలు మధ్యలో టైమింగ్లో ఏం లేదు. ఆ రోజుల్లో ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖాళీ వాళ్ళు కూర్చునేవాళ్ళు ఎదుర్కొంటే. ఇప్పుడు క్యారవాన్లో అయినా ఉండేవి కాదు. అందరూ ఇక్కడ షూటింగ్ స్పాట్ కొంచెం దూరంగా కుర్చీలు వేసుకుని కూర్చుని అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటుండేవాళ్ళు ఆర్టిస్టులు అందరూ. మనం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తారు, లేదండి వాళ్ళు కాదండి రేపు రండి అని. అంతేకాదు ఈ జనరల్ చాలా ఇంటర్వ్యూలు నేను అలా స్పాట్లో చేసినవి, వెళ్ళి అడిగి తీసుకొచ్చి చేసినవి. నాగేశ్వరరావు గారు కూడా, నాగేశ్వరరావు గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు షూటింగ్లో ఉంటే వెళ్ళాను. వెళితే ఆయన అడిగాను ఫస్ట్, ఏమన్నా ఇంటర్వ్యూ కావాలంటే, కాదమ్మా రేపురా, వాళ్ళ కొంచెం వర్క్ చాలా హెవీగా ఉంది రేపురా అన్నాడు. సరేనని మాట్లాడుతూ ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కూర్చుని ఇట్లాగా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆయన వెతుక్కుంటూ వచ్చి, అమ్మా నువ్వు ఉన్నావు కదా, సరే మళ్ళీ రేపేం వస్తావు ఇవాళ చేసేసి అనేసి కూర్చోబెట్టి అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాగేశ్వరరావు గారు మహానటుడు. అలా ఉండేదండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.